నమస్కారం. ఏసీ న్యూస్ కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయటమే వారి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి మండలం ధర్మవరం గ్రామంలో నూతనంగా నిర్మించబో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా హనుమిరెడ్డి హాజరై నారికేళములు సమర్పించి పనులు ప్రారంభించారు. అనంతరం ధర్మవరం గ్రామంలో ఉన్న పాత శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలువ కప్పి సత్కరించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో బీసీలు దారుణంగా మోసపోయారని, బీసీల సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా బీసీ డిక్లరేషన్ను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా తలపెట్టిన జయహో బీసీ సభలో తెలుగుదేశం పార్టీ ప్రకటించబోతుందని రవికుమార్ చెప్పారు. కావున అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని రవికుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెంలో నిర్మాణ దశలో ఉండి పనులు నిలిచిపోయిన అర్బన్ హెల్త్ సెంటర్ భవనాన్ని సోమవారం వైద్య ఆరోగ్య శాఖ పల్స్ పోలియో పరిశీలకులు రామారావు, డిఐఓ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయో వైద్యులతో మాట్లాడి మున్సిపల్ ఏఈ మరేదాస్తో భేటీ అయి అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులు ఎందుకు నిలిచిపోయాయి, పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణ పనులు పూర్తి చేయించాలని సూచించారు. అనంతరం 2వ రోజు పల్స్ పోలియో సర్వే కార్యక్రమాన్ని పరిశీలించి ఏఎన్ఎంలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీలించడానికి అద్దెంకి వచ్చారని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణ పనులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. అందులో భాగంగా ఏఈని కలిసి భవన నిర్మాణ పనుల గురించి చర్చించడం జరిగిందన్నారు. అద్దెంకిలో 98% పల్స్ పోలియో జరిగిందని, 2వ రోజు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని, అద్దెంకిలో 100% పూర్తవుతుందని తెలియజేశారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో భాగంగా ఈరోజు అద్దెంకిలో ఉన్నటువంటి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని చూడటానికి మేము కమిషనర్ ఆఫ్ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి రావడం జరిగిందండి. ఈ అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ అన్ని కూడా, అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా నేషనల్ క్వాలిటీ ఇన్సూరెన్స్ స్టాండర్డ్స్కి అప్లై చేయాలని చెప్పేసి కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశించడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటువంటి సెంటర్స్ని త్వరితగతిన పూర్తి చేసి మరి ఆ సెంటర్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఇంకా మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా మా స్టేట్ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ ప్రతి సెంటర్ కూడా ఎన్క్వాస్కి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో సార్ని రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో దీని ఎన్క్వాస్ అయినట్లయితే ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ కూడా ఒక 3 లక్షల రూపాయలు అదనంగా ఎన్క్వాస్కి రావడం జరుగుతుంది. సో దానివల్ల పేషెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో త్వరగా ఈ కార్యక్రమాన్ని, ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం పల్స్ పోలియో ప్రోగ్రాం కింద అద్దంకిలో 98% ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళ లెక్కల ద్వారా, తాజా లెక్కల ద్వారా జరుగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు. మేము చూడటం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కూడా కొన్ని సెంటర్స్ని, కొన్ని హౌస్ హోల్డ్స్ విజిట్ చేసి పిల్లల్ని కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా జరుగుతుంది. మెయిన్గా 100% అనేది వ్యాక్సినేషన్ కంపల్సరీ పూర్తి అవ్వాలి. సో దానిలో భాగంగా మైగ్రేటెడ్ కానీ ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే కొన్ని పాకెట్స్లో వేరే చోట నుంచి వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి ట్రాన్సిస్ట్ పాయింట్స్లో కూడా కవర్ చేయాలని చెప్పడం జరిగింది. అది హోప్ఫుల్లీ అద్దెంకిలో 100% పల్స్ పోలియో కార్యక్రమం అనేది పూర్తవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రాండ్ వచ్చిందంటే మీద ప్రతి సంవత్సరం 3 లక్షలు గ్రాండ్ రూపాయలు ఆత్మ గవర్నమెంట్ సొసైటీ కానీ 4 లక్షలు దాన్ని ఆత్మ అభివృద్ధికి చేసుకోవడం కొంచెం
వన్స్ స్టార్ట్ చేస్తే ఓకే. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామంలో దళితులకు చెందిన భూముల్లో దళితులు నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటుంటే గ్రామానికి చెందిన పెత్తనందారులు వచ్చి భూములు మావి అని వారి మీద దౌర్జన్యం చేస్తున్నారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. దళితులకు చెందిన భూములు దళితులకే కేటాయించాలని కోరుతూ సోమవారం సింగరకొండపాలెంకు చెందిన దళితులు ఎంఆర్ఓ మహబూబ్ సుబానీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరకొండపాలెంలో ఉన్న ఎస్టీలకు గతంలో 2 విడతలుగా 80 మందికి ఇళ్లు పట్టాలు వచ్చాయని, అయితే ఇళ్ల పట్టాలు పెత్తనందారుల వద్ద ఉంచుకొని లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని, ఎస్టీలకు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు వేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు వచ్చి తొలగించి పెత్తనందారులకు అప్పగిస్తున్నారని, మండల తహసీల్దార్ స్పందించి విచారణ చేపట్టడానికి అధికారులను పంపించి వారికి న్యాయం చేయాలని, ఇళ్ల పట్టాలు లేని వారికి తిరిగి మరలా కొత్తగా పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రంగా ఉంటాయని వెంకటేశ్వర్లు హెచ్చరించారు. అద్దంకి మండలం సింగరకొండపాలెంలో నివాసం ఉంటున్నటువంటి ఎస్టీ యానాది కులాలకు చెందినటువంటి వాళ్ళకి గతంలో ప్రభుత్వం 2 విడతలుగా సుమారు ఒక 70 మందికి పట్టాలు మంజూరు చేశారు. కొంతమందికి పట్టాలు వెంటనే ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇవ్వకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు వాళ్ళ చేతుల్లో పట్టాలు పెట్టుకొని ఎస్టీల్ని నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే లబ్ధిదారులు ఉన్నటువంటి పట్టాలని వాళ్ళకి ఇవ్వకుండా ఆ పట్టాలని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాటిని లక్షల రూపాయలకి వేరే ఒకరికి అమ్ముకుని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. దీనికి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా నోటీసులు ఇస్తున్నామని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మమ్మ అనిపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఏదైతే ఎస్టీలు నివాసం ఉన్నటువంటి సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నా కొంతమందికి ఇప్పటికీ పట్టాలు లేవు. పట్టాలు ఏమని అడుగుతుంటే ఇది కొండ పోరంబోకనో లేకపోతే ఇది అద్దెంకి పరిధిలోకి వస్తానో రకరకాల కారణాలు అయితే చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళే సొంతంగా స్థలాల్లో ఇల్లు వేసుకుంటే స్వయంగా రెవెన్యూ అధికారులు పోయి అడ్డుకొని పెత్తందారులకి సపోర్ట్గా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏమైనటువంటి సమంజసమైనటువంటి పద్ధతి కాదు. వాళ్ళు నిజంగా న్యాయంగా ఎస్టీలు పేదలు అక్కడ ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలని పెత్తందారుల దగ్గర ఉన్నటువంటి పట్టాలని తిరిగి తీసి వాళ్ళకి ఇవ్వాలి న్యాయపరంగా. అది చేయకుండా పేదల్ని భయభ్రాంతులు చేసేటువంటి పద్ధతి ఈరోజు కొనసాగుతుంది. అదేమంటే మీ మీద పోలీస్ కేసులు పెట్టినప్పుడు జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడికి స్పెషల్గా ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, కానటువంటి వాళ్ళు ఎవరు, పట్టాలు గతంలో ఎంతమందికి ఇచ్చారు, ఆ పట్టాలు ఎవరి దగ్గర ఉన్నాయని ఎంక్వైరీ చేసి అర్హులైనటువంటి వాళ్ళ పట్టాలని వాళ్ళకి ఇప్పించాలి. పట్టాలు లేకపోతే ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికైనా కొత్త పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీలందరినీ పేదలందరినీ పోగేసి ఈ సమస్య పైన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తంగిరాల వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడు. నా పేరు రావణమ్మ. మా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం. మా చోట్లో మేము ఇల్లు కట్టుకుంటే మా ఊరు సర్పంచులు పడేస్తామని గోల చేస్తున్నారు, మా మీద కొస్తున్నారు. ఈ విధంగా మేము న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా మా పార్టీ ఆఫీస్ కాడికి వచ్చి మా పెద్ద మనుషుల్ని కలుసుకొని ఈ విధంగా మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు పట్టాలుండా కూడా పట్టాలు లేవు అని మమ్మల్ని గోల చేస్తున్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం గ్రామం. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు గతంలో ఒక 50 పట్టాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా సింగరకొండలోనేది మొత్తం మీద ఒక 100 కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వటం జరిగింది. అదే ప్రకారంగా అక్కడ ఆ పట్టాలు అనేది ఎవరి దగ్గర ఉందో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వకుండా నాయకుల దగ్గర పెట్టుకొని ఎక్కడ ఖాళీలు ఉంటే పట్టాభూములు కూడా ఆక్రమించేసి వాటిని మేము కొన్నాము. ఆ డబ్బులు మాకు ఇవ్వండి, ₹1,00,000 అయ్యింది, ఇకపోతే ఊరుకోమని చెప్పి ఇళ్ళ మీద దారి చేయటం అనేది అక్కడ రాజకీయ నాయకుల సందర్భంగా జరుగుతూ ఉంది. ఆ గ్రామంలో నచ్చిమింటే ఒక ఎస్టీలకి మటుకు మాత్రం న్యాయాలంటే ఏమీ లేదు. అవసరాన్ని వాళ్ళని వాడుకోవటమే తప్పక బాధ్యతలు అనేది వాళ్ళు పేదవాళ్ళకి మంచి పని చేయాలనేది ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా సరిగా దాన్ని సంధించడం లేకుండా పోయింది. అదే భాగంగా ఈరోజు చాలా ఇబ్బందికరాలు జరుగుతున్నాయి. అక్కడ రోడ్లు లేవు, ఏమీ లేవు, చాలా ఇసుగ్గా ఉండం, కరెంటు లేదు, వెలుతురు లేదు, చాలా చీకట్లో పడి అల్లాడిపోతున్నాం. అదే సందర్భంగా ఈరోజు మేమేమంటున్నామంటే తప్పనిసరిగా
అక్కడ ఇవ్వాల్సిన పట్టాలు నాయకుల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పట్టాలు తీసి ఈ ఎస్టీలకు అనేది పూర్తిగా వాళ్ళ పట్టాలు ఎవరికైతే ఉన్నాయో అది తీసి వాళ్ళకి ఇవ్వటం, లేని అసిమెంట్ వాళ్ళకి మళ్ళీ పట్టాలు అనేది ఇవ్వాలని అనేది మేము ప్రభుత్వ వాళ్ళని కోరుతున్నాము. కానీ మా గ్రామంలో ఉన్న అసిమెంట్ దుర్మార్గం రాజకీయం అనేది ఏ గ్రామంలో కూడా లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయమే కనుక మీరు వెంటనే ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఖండించి ఆ పట్టాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో తీసి ఎమ్మడే ఆ ఎస్టీలకు అనే వాళ్ళకి ఇవ్వటం జరగాలి. దాని మీద సిపిఎం పార్టీ ఆధారంలో నేను అక్కడ ఒక పంచాయతీ మెంబర్గా నేను పోటీ చేసి గెలుచున్నాను. అదేవిధంగా తప్పనిసరిగా మీరు ప్రభుత్వంలో సహకరించి మాకు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. అదే జరగకపోతే మేము ధర్నాలు చేయటం జరుగుద్ది. చాలా తీవ్రమైన విషయాలు అనేది కూడా చేయటం జరుగుద్ది అని చెప్పి ఇప్పుడు పొద్దుగానే వచ్చాము. రానున్న వేసవి కాలంలో అద్దెంకి పట్టణ వాసులకు త్రాగునీటి కష్టాలు రాకుండా ఉండాలంటే అద్దెంకి గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు అనేవి నిలుపుదల చేయాలని అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మండం త్రిమూర్తులు అన్నారు. అద్దెంకి గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతూ సోమవారం అద్దెంకి పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అద్దెంకి మండల తహసీల్దార్ మహబూబ్ సుబానికి త్రిమూర్తులు, నాగయ్య, కేఎల్డి ప్రసాద్, తంగిరాల వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పూర్తి స్థాయిలో నిలిపివేయాలని కోరారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ అద్దెంకి గుండ్లకమ్మ నది త్రాగునీటి, సాగునీటి అవసరాలకు కాకుండా గుండ్లకమ్మ నది బ్రిడ్జి జీవనది లాంటిదని, ఇసుక అక్రమదారులు ఇష్టం వచ్చినట్లు ఇసుక తవ్వకంతో గుండ్లకమ్మ నది ఘోషిస్తుందన్నారు. బ్రిడ్జిని ఆనుకొని మరీ ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో బ్రిడ్జి కూలిపోయే దశకు చేరుకుందని, బ్రిడ్జిపై వాహనాలు వెడుతుంటే కుదింపు దెబ్బకి వాహనదారులు భయపడుతున్నారన్నారు. మండల తహసీల్దార్ స్పందించి అద్దెంకి గుండ్లకమ్మ నదిలో ఇసుక అక్రమ రవాణా నిలుపుదల చేయాలని త్రిమూర్తులు తెలిపారు. అద్దెంకి పట్టణానికి, పరిసర గ్రామాలకి జీవనదిగా ఉంటున్న గుండ్లకమ్మ నదిలో రోజురోజుకి ఇసుక తవ్వకాలు, అసలే గుండ్లకమ్మ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది. దానికి ఆనుకొని ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా పట్టపగలు కూడా ఈ రకంగా తవ్వుతున్నారు. మంచినీటి పైపులు మొన్న నెల క్రితం కూడా మంచినీటి ఓటబావుల కింద పగలగొట్టారు. ఈ విధంగా జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ఎందుకంటే రాబోయే ఎండాకాలంలో మంచినీటి బావులు, ఓటబావుల్లో నీరు లేకపోతే ఎవరికి ఇబ్బంది? ప్రజలకి. ఇలాంటి ప్రజా ప్రయోజనాల నిమిత్తం కట్టుకున్న బ్రిడ్జిని కానీ, ఓటబావులు కానీ నాశనం చేస్తుంటే చూస్తున్న అధికారులు కళ్ళు తెరిచి ప్రజా ప్రయోజనాల నిమిత్తం వాటిని రక్షించాలి. ఓటబావులు కానీ, గుండ్లకమ్మ బ్రిడ్జి కానీ. ఈ రకంగా ప్రజలు ఎన్నో అర్జీలు ఇస్తున్నా, ప్రతిరోజు దినపత్రికలు పడుతున్నా కూడా చోద్యం చూస్తున్నారే కానీ చెమకొట్టినట్లు కూడా అధికారులకు లేదు. ఇది తప్పకుండా సంబంధిత అధికారులు సాగిన చర్యలు చేపట్టకపోతే ఈ ప్రజావాజ్యం కింద న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మేము మూలంగా ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉపనదైన గుండ్లకమ్మ నదిలో మరి అలాగనే అన్న చెప్పినట్టుగా ఎన్నోసార్లు మనం చెప్పాము, అప్లికేషన్లు కూడా అధికారులకు ఇచ్చాము. సంబంధిత అధికారులకి వాళ్ళు చర్యలు తీసుకోవాలా. రాబోయే ఎండాకాలంలో సమ్మర్లో ఆ స్టోరేజీ, ఆ పైప్ లైన్స్ తీసేయటం, అలాగనే బ్రిడ్జి కింద కూడా శాండ్ తీసేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగనే చెత్త తీసుకెళ్ళి అక్కడే డంపింగ్ లాగా పడేయటం కొన్ని చూస్తుంది. అవన్నీ కూడా మరి రాబోయే ఈ తరాలకి కొంతన్నా కూడా పాత గుండ్లకమ్మలాగా చూపించేసి ప్రతి ఒక్కరిని కూడా అది కాపాడవలసిన బాధ్యత ప్రజలది, మన అధికారులది, మనందరిది. కాబట్టి మనం అందరం కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని మనం కూడా అందరం కూడా సహకరించి దాన్ని బాగు చేసి అందరం కూడా మంచిగా చేద్దామని చెప్పేసి అందరం కూడా కంకణం కట్టుకుని బద్దులమై చేద్దాం. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం. రోజు రోజుకి అది పోతుంది. ఎన్జిటి వాళ్ళు గుండ్లకమ్మ మైనింగ్ చాలా అక్రమంగా జరుగుతుందని చెప్పి ఎన్జిటి వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం మీద 100 కోట్లు జరిమానా వేసినప్పుడు దాని ఇంతవరకు అధికారులు దాని మీద స్పందించకుండా, జరుగుతున్న దోపిడీ అరికట్టకుండా చూస్తూ ఉన్నారంటే దానివల్ల మటుకు ముందు వచ్చేది ఇంకా అసకాలం కాబట్టి తీవ్ర మంచినీటి కొరత ఏర్పడింది. ముందుగానే అధికారులు ఈ విషయం మైనింగ్, అక్రమ మైనింగ్ మీద దృష్టి పెట్టకపోతే ముందు చాలా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఇప్పటికే మన అద్దెంకి ప్రాంతం వచ్చేసరికి ఇప్పుడు కూడా ప్రతి 3-4 నెలలకి పైపులు పోతాం. వాటర్ ఎవరైతే కుళాయిలు ఎవరైతే ఉంటారో మంచిలు వాడుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇంకా ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. వీళ్ళు కనుక అరికట్టకపోతే మటుకు ప్రజా సంఘాలు తిరుపతి గారు చెప్పినట్టు ప్రజా సంఘాలను కలుపుకొని దీని మీద ఒక యాక్షన్ చేస్తా మాట్లాడుకొని దాని మీద నిర్ణయం తొందరలో తెలియజేస్తాం. ఇదే సార్
అందరికీ తెలుసు సార్ అంచుల దగ్గర యాభై రోజుల ఎండాకాలం బాగా ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.